ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి అధ్యయనం కోసం చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు మన బ్లడ్ ప్రెషర్ బీపీని తగ్గిస్తాయి, బీపీని తగ్గించి మన రక్త ప్రసరణను సక్రమ మార్గంలో నడిపిస్తాయి అనే ఆయుర్వేదిక్ మొక్కలను, మందు మొక్కలు ఏమో మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు బీపీ పెరగడం వల్ల ఏమవుతుంది, బీపీ ఎందుకు వస్తుంది? బీపీ ఎక్కువగా ఆలోచించడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల, భావోద్రేకం వల్ల, ఉద్రేకం వల్ల బీపీ పెరుగుతుంది. ఇంట్లో అనుకోని సంఘటనలు జరగడం వల్ల, సడన్ చేంజెస్ వల్ల, ఉన్నట్లుండి ఏదో షాక్ వల్ల బీపీ రైజ్ అవుతుంది. మామూలుగా బాడీలో చేంజెస్ వల్ల కూడా, వాళ్ళ జీన్స్ వల్ల కూడా, హెరిడిటరీ వల్ల కూడా బీపీ వస్తుంది. ఈ బీపీకి అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణమును మనం చెప్పలేము. ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాలి. లేదా బీపీ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, తర్వాత పెరాలసిస్ వస్తుంది, సయాటికా కూడా ఒక సైడ్ పెరాలసిస్ వస్తుంది. ఇన్ని వస్తాయి అన్నమాట. దీనిని నివారించుకోవాలంటే మనకు ఆయుర్వేదంలో మంచి మొక్కలు ఉన్నాయి. వాటిలో నెంబర్ 1 వచ్చిందను జటామాంసి అంటారు. దీన్ని నార్డోటాకిస్ జటామాంసి అంటారు. దీని యొక్క రూట్స్ని తీసుకోవాలి. ఇది రూట్స్, జటామాంసి రూట్స్. నెంబర్ 2 దీన్ని ఏమంటారు? టర్మినల్ అర్జున అంటారు, తెల్ల మధ్య అంటారు. తెల్ల మధ్య బార్కుని తీసుకోవాలి. అలాగే దీన్ని ట్రిబులస్ టెర్రసిస్ అంటారు, జైగోపిల్లేసి అనే కుటుంబానికి చెందింది. పల్లేరు తీసుకోవాలి. అలాగే దుసారతీగ, కాకులస్ ఎర్షోటస్, మెనిస్ ఫర్మేసి, దుసారతీగని తీసుకోవాలి. అలాగే ఉలవలు తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సమపాళల్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఏమేంటివి? ఉలవలు, దుసారతీగ మొత్తము, ట్రిబులస్ టెర్రసిస్ మొత్తము, అంటే ఇది పల్లేరు, తర్వాత అర్జున బార్కు, తర్వాత జటామాంసి. ఇవన్నీ తీసుకొని సమపాళల్లో తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీన్నే ఏమంటారు? బీపీ పౌడర్ అంటారు. 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం మరిగించి వడగట్టుకొని తాగాలి. దీనివల్ల ఏమవుతుందంటే బీపీ దక్కేదే కాదు, తర్వాత బీపీ కంట్రోల్ అయ్యే కాదు, రక్తం శుభ్రపడుతుంది, రక్తం ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్లో హోల్స్ ఉన్నా, బ్లాక్స్ ఉన్నా, కొవ్వు పదార్థం చేరకపోయినా, ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అయినా, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయినా వాటిని కూడా తగ్గిస్తుంది ఈ పౌడర్. అన్ని పనులు చేస్తుంది. బీపీతో పాటు ట్రైగ్లిజరైడ్స్ ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తుంది, హార్ట్ హోల్స్ను సమర్బద్ధంలో చేస్తుంది. తర్వాత షంట్ వేసుకొని ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత బ్లాక్స్ ఉన్నా ఇవి వాడుకోవచ్చు, కవాటాలు మోసుకుపోయినా కూడా వాడుకోవచ్చు. ఇన్ని పనులు చేస్తుంది అన్నమాట. ఇది అంత బాగా బీపీని కంట్రోల్ చేస్తుంది. దీన్ని వాడుకుంటే ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మీరే తెచ్చుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతీగా, ఇది పెద్ద దుసారతీగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే
చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినాం అనమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.